యాక్చువల్లీ ఈ వీడియో నిన్న పోస్ట్ చేయాలి కానీ లేట్ అయింది. నిన్న చేసిన ఈరోజు చేసిన ఈ వీడియోలో ఉండే సందేశం మాత్రం ఒకటే. మీకు సమయం ఉంటే లాస్ట్ వరకు చూడండి. ముందుగా నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. స్వతంత్రం వచ్చి మనం 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పటికీ స్వతంత్రం అంటే కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన భవిష్యత్తుని మనమే మార్చుకోవడం కూడా. మన భారతదేశం 2040 నాటికి వికసిత భారత్గా మారాలని మనందరి కోరిక. వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అని అర్థం. ఇలా మారాలంటే మనం అందరం కలిసి టీం వర్క్ చేయాలి. టీం వర్క్ అంటే ఏదో పని చేయాలేమో అనుకుంటారు, పని అయితే కాదు. ప్రతి యువత అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్ ఎటువంటి విషయాలపై కల్పించాలంటే, ఇప్పుడు ఉండే యువత డ్రగ్స్కి, ఆల్కహాల్కి ఎడిట్ అయిపోతున్నారు కాబట్టి వాటిని ఎలాగైనా సరే తగ్గించాలి. అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో తాగి డ్రైవ్ చేయడం వల్ల ఘోరమైన రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, ప్రతి యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి, మన ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయంతో బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వ్యవసాయం అంటే ఆరోగ్యం, ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక విషం. ఎందుకంటే మనం తినే ప్రతిదీ కెమికలే. రసాయనాలు వాడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కూడా తెలియచేయాలి. ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం అనేసి రసాయనాలు, పిండిలు మనకు కాదు కదా అనేసి వాడేస్తున్నారు. కాబట్టి అలా చేయకండి. వీలైనంత వరకు మన ఆవు పేడ ఏదైతే పెంట ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఈ రసాయనాల వల్ల భూమి సారవంతం తగ్గిపోవడమే కాదు, అక్కడి నుంచి వచ్చే గాలి మనం పీల్చుకున్నా సరే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని దూరంగా ఉంచడం మంచిది. ఇవన్నీ మారాలంటే మనం ఖచ్చితంగా టీం వర్క్ చేయాలి. వాళ్ళకి ఇలాంటి విషయాలు అవగాహన కల్పించాలి. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలియజేయాలి. ఇవన్నీ 2047 నాటికి మారాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే యువత కలిస్తే అసాధ్యం కానిది ఏది ఉండదు, అంత సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మారాలి, మారుతుంది. జై భారత్, జై హింద్.